హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ ఈ ఊరి మంజులావాణి జన్మదిన వేడుకలను ఆదివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చైర్పర్సన్, వారి కుటుంబ సభ్యులు, సిఈసి సభ్యులు, హ్యాపీ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది, హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఊరి మంజులావాణి మాట్లాడుతూ సమాజానికి విద్య ద్వారా సేవ చేయాలనే లక్ష్యంతో ప్రతి విద్యా సంవత్సరంలో 10 మంది అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య అందజేస్తామని ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం కేక్ కటింగ్, శుభాకాంక్షలు, సత్కార కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు ముగిశాయి. అట్లాగే ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టుగా పిల్లలకి 70వ సంవత్సరం సందర్భంగా ఫీజులు కొంత చెల్లించడానికి తను మరి ఆ బాధ్యత తీసుకున్నందుకు దాతగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి ఈ పుట్టినరోజు మరొకసారి మా అన్నయ్య, మా చెల్లెలు అందరూ వాళ్ళ ఇంట్లో పుట్టాం. మేమందరూ మా తాతగారు కృష్ణరాజు గారు, వాళ్ళ తాతగారు ఫ్రెండ్స్, మా ఫాదరు ఈ ఊరు సుబ్బారావు గారు ఫ్రెండ్స్. అట్లానే 3వ తరం మేము. కానీ 55 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడటం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడే కాంచీపాలెంలో ఒక ట్రస్ట్ తరపున సత్యసాయి హాస్పిటల్ నడుపుతున్నాము. ఈ సందర్భంగా వాళ్ళని ఒకసారి వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి చూడమని చెప్పి కోరుతున్నాను. తెలంగాణకి మాకు కూడా అప్పుడే ఉండేవి. అక్కడ రెగ్యులర్ బ్యాచ్ లేదు, మాకు రెగ్యులర్ బ్యాచ్ ఉంది. మా ఆయన మనం యూఎస్ వెళ్ళిపోతానంటేను పక్కన కూర్చున్నాం అనమాట. ఇదే ఇక్కడ బతకలేవా అనమాట, వినేవాడు బతకలేవా అన్నాడు. ఇది ఎక్కడ వెళ్ళిపోతుంది, నాదే ఉంది, నేను బిజీ కదా అంటే సరే ఇక్కడ ఆయన గంటలు ఇక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత గర్ల్స్ హై స్కూల్లో రోజు 30 మంది చోటు పిల్లలు ఇంటికి వాడు అక్కడ కూర్చొని చదువుకుని సమానంగా వెళ్తున్నాడు అన్నమాట. గమ్మత్తుగా స్టూడెంట్స్కి ఎంత ఇష్టం అంటే మా మధ్యలో టీచర్ అట్లా ఎంతో ప్రేమగా చూస్తుంది. కాబట్టి అంత ఇప్పుడు ఎక్కడ కనపడినా సరే అడవాడే అసలు పాటించాడు. ఎందుకంటే మాకు అదే జన్మ పిల్లలకి ఉచితంగా వాళ్ళకి ఫ్రీగా ఫీజులు అవి కడతానని ఈ నా పుట్టినరోజు 70వ జన్మదిన సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఈరోజు మా పిల్లలిద్దరూ కూడా డాక్టర్ పవని ప్రియాంక, డాక్టర్ హిమని, ఎండి రేడియాలజీ, ఎండి పీడియాట్రిక్స్, వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలైనా కానీ చక్కగా వీళ్ళిద్దరూ కూడా ఈ తెనాలిని ఈరోజు ఇట్లా ఈ సందర్భంగా ఇట్లా చేసినందుకు చాలా సంతోషంగా, నా జన్మదిన నేను నా జీవితం ధన్యమైనట్టుగా భావిస్తూ మిగతా సామాజిక సేవ చేద్దామని సామాజిక స్పృహతో ఈరోజు ఇట్లా అనౌన్స్ చేయడం జరిగింది. 70 సంవత్సరాలు మీ అందరితో కలిపినందుకు మీడియా వాళ్ళకి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. ఈరోజు మన అందరికీ తెలుసు, మన ప్రియతమ టీచర్ గారు ఈ ఊరి మంజులవాణి గారు జన్మదినం 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. అయితే ఈ జన్మదినానికి 70వ జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మన కాలేజ్లో 10% అంటే 90లో 9 మంది పిల్లలకు అమ్మ ఉచితంగా ట్యూషన్ ఫీజు లేకుండా కాలేజ్ ఫీజు అంతా పూర్తిగా తానే భరిస్తానని ఇవాళ అనౌన్స్ చేశారు. ప్రతి సంవత్సరం, అంటే ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం 9 మంది పిల్లల్ని ఈ ఊరు మంజులవాణి గారి పేరుతో చదువుకొని అభివృద్ధి చెందుతారు. ఈ విషయం తెలియజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.